నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఆయన సినిమాకు సంబంధించిన అనేక కబుర్లను తెర మీద తీసుకొచ్చారు. చాలామంది టెక్నీషియన్స్ పరిచయం చేశారు, హీరోలను పరిచయం చేశారు, మ్యూజిక్ డైరెక్టర్లని పరిచయం చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో హిట్స్తో ఆయన ప్రొడక్షన్ హౌస్ ఓ వెలుగు వెలిగింది అనేది మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఒక యాంకర్ ఉదయ్ కిరణ్ గారి గురించి ఆయనను ప్రశ్నించగా ఒక కమెంట్ చేయడం జరిగింది. వీక్ మైండెడ్ పర్సన్స్ సినిమా ఇండస్ట్రీలో పనికి రారు అనేసి అని. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అనేక రకాల కథనాలను మనం చూడడం జరిగింది. మరి ఎంఎస్ రాజు గారు చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశమయ్యాయి. ఎందుకు ఆయన కామెంట్స్ చేశారు? ఎందుకంటే ఆయన ఉదయ్ కిరణ్ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అతి తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ తెచ్చుకొని లవర్ బాయ్గా అప్పటి అమ్మాయిల గుండెల్లో కావచ్చు, యువతలో కావచ్చు, ఒక మంచి క్రేజ్ని ఉదయ్ కిరణ్ సంపాదించుకున్నాడు. అలా వెలిగి ఒకేసారి పతనం అవ్వడము, ఆ తర్వాత జరిగిన అనేక కథనాలు, ఆ తర్వాత అతని సూసైడు, ఇలా ఎన్నో స్టోరీస్ ఇప్పటికీ వింటూనే ఉన్నాము. ఉదయ్ కిరణ్ గురించి మొదటగా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అతి పిన్న వయసులో ఊహించని విజయం రావటం అనేది ఒక ఇంత ఒక్కిరి బిక్కిరి చేసిన మాట. మొట్టమొదటి సినిమాతోనే చిత్రంతో పరిచయం అండి. చిత్రం హిట్, సినిమా సూపర్ హిట్. తర్వాత పరిచయ చిత్రం. అతని మీద ఎవరికి ఏ విధమైన అంచనాలు, అతని మీద కానీ రీమాసేన్ గారి మీద కానీ ఎవరికి ఏ విధమైన అంచనాలు లేవు. అంతో ఇంతో కొద్ది గొప్ప రీమాసేన్కి మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి సంబంధించి. మీకు ఎప్పుడైతే మీకు నువ్వు నేను వచ్చిందో, నువ్వు నేనుతో ఒక్కసారిగా ఒక విధంగా తారాపదం అని చెప్పొచ్చు. ఓవర్ నైట్ స్టార్డమ్. ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాత వెంటనే ఎంఎస్ రాజు గారు మనసంతా నువ్వే, నీ స్నేహం 2 సినిమాలు తీయటం. 2 సినిమాల్లో మనసంతా నువ్వే, కని విని ఎరుగని భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం. ఒక మధ్యాహ్నం పూట ఓడియన్ థియేటర్కి వెళ్తే క్రాస్ రోడ్స్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కేవలం మహిళా ప్రేక్షకులకి, యువతులకు మాత్రమే టికెట్లు అమ్ముతున్నారు. పొరపాటున కూడా ఎవరికి జెంట్స్కి టికెట్లు అమ్మని పరిస్థితి కనిపించింది. చాలా బతిమాలి బామాలి ఈ సినిమాకి మ్యాట్నీ షోకి వెళ్లాల్సి వచ్చింది. నాకు బాగా గుర్తుంది వాళ్ళకి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఆ తర్వాత నీ స్నేహం కూడా ప్రామిసింగ్ మూవీ అండి. మరి బ్యాడ్ మూవీ అయితే కాదు, ప్రామిసింగ్ మూవీ. ఇవాళకి నీ స్నేహంలో పాటలు, మనసంతా నువ్వేలో పాటలు ఇంకా ఇప్పటికీ ఊరువాడ మారుమవుతూనే ఉన్నాయి. మనం వింటూనే ఉన్నాము. అతని అభిమానులు కాదు మాత్రమే కాదు, ఆ సమయంలో ఆ సినిమాలతో కలిసి ప్రయాణం చేసి పెరిగినటువంటి చాలామంది మూవీ లవర్స్ ఇవాళకి ఆ సినిమాల యొక్క పాటలు వింటూ వాటిని ఆస్వాదిస్తున్నటువంటి ఒక వర్గం ఉన్నారు. సరే, ఇప్పుడు ఎంఎస్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వీక్ మైండెడ్ పర్సనాలిటీస్ ఇండస్ట్రీలో ఇమడలేరు అన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు ఒక యుద్ధమే, నిత్య సంఘర్షణలాగా ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, మనస్తత్వాలతో కావచ్చు, పరిస్థితులతో కావచ్చు నిత్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అటువంటి నిత్య సంఘర్షణ అనేది ఉదయ్ కిరణ్ ఎదుర్కోవాలి. ఎందుకంటే వరుస విజయాలు, 4 విజయాలు కలుసుకోవాలని. మ్యూజికల్గా చాలా బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం చాలా బాగుంటుంది మ్యూజికల్గా. సినిమా సోసోగా ఆడిన. ఆ తర్వాత ఏంటంటే ఒకంత సినిమాల విషయంలో తడబడటం, సినిమాల విషయంలో హోలీ అని చెప్పి ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. కొన్ని కే బాలచంద్ర గారి దర్శకత్వంలో కూడా నటించాడు ఉదయ్ కిరణ్. అబద్ధం అనేది చాలా చాలా మంచి సినిమా అండి. కానీ ఎక్కలేదు ఎందుకు. అది విషాదాంతం సినిమా, చాలా మంచి సినిమా, గొప్ప సినిమా అని చెప్పొచ్చు. విషాదాంతం సినిమా, అందులో బాలచంద్ర గారు కూడా నటించారు ఆ సినిమాలో. చాలా గొప్ప సినిమా విషాదాంతం. అర్థం కాల ఆ సినిమా, చాలా మందికి కన్ఫ్యూజ్, మింగుడు పడ. కొన్ని అతను ఏంటంటే ఆ ఎంపిక చేసుకునేటటువంటి క్రమంలో తడబడటం, ఆ తడబాటుకు గురవడంతో వరుస పరాజయాలు రావటం. ఇక్కడ నాకు బాగా గుర్తుంది, అతను ఒక దశ దాటిన తర్వాత ఏంటంటే అట్లాగే మాస్ ఇమేజ్ రావాలి, యాక్షన్ హీరోగా నన్ను ప్రేక్షకులు యాక్షన్ హీరోలకి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోల్ని ఎక్కువ ఆదరిస్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచనకి వెళ్ళాడండి. వెళ్ళి శ్రీరామన్ ఒక సినిమా చేశాడు. దేహదారుడ్యంతో కండలు తిరిగినటువంటి పాత్ర పోషించడం. తేజ గారు అతని కోసం అవునన్నా కాదన్నా చాలా మంచి సినిమా తీశాడు. సినిమా చాలా మంచి సినిమా, అవునన్నా కాదన్నా. ఇప్పుడు చూస్తున్న సినిమా చాలా బాగుంటుంది, కాకపోతే రాంగ్ రిలీజ్ ఆ సినిమా. ఆ సినిమా విషయంలో ఇవాళకి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే నేను రాంగ్ రిలీజ్ అని చెప్తాను. ఆ సినిమాని చాలా పంతానికి పట్టుదలకు పోయి మరొక హీరో సినిమా విడుదలవుతున్న రోజు అదే డేట్కి అదే టైంకి మా సినిమా విడుదల కావాలని చాలా పంతంతో వెళ్ళి రిలీజ్ చేసినటువంటి సినిమా. ఏ సినిమాకి పోటీగా? బన్నీ సినిమాకి పోటీగా. ఓకే, బన్నీ అనే సినిమాకి పోటీగా అవునన్నా కాదని అదే రోజు రిలీజ్ చేశారు. అది రాంగ్ రిలీజ్, కాసేపు పక్కన పెడదాం.
ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు మంగళా కపూర్ అనే ఆవిడ గురించి మీరు విన్నారా సంధ్య గారు? మంగళా కపూర్ ఎప్పుడైనా విన్నారా? పేరు ఎక్కడైనా విన్నారా? మంగళా కపూర్ అనే పేరు విన్నారా? భారతదేశంలో ఏ బాలిక మీద లేదా టీనేజర్ మీద మొట్టమొదటి యాసిడ్ దాడి జరిగిందంటే 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి మంగళా కపూర్ మీద భారతదేశంలో మొట్టమొదటి యాసిడ్ దాడి జరిగింది. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ బాలిక మీద భారతదేశంలో గ్వాలియర్కి చెందినటువంటి మంగళా కపూర్ మీద యాసిడ్ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది, నా జీవితం కృంగిపోయింది, కృషించిపోయింది, నా జీవితానికి నేను ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసుకోవాలి, లేకపోతే ఆత్మహత్య చేసేసుకోవాలి అని అనుకుని ఉండుంటే మొన్న 2026 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో మంగళా కపూర్ పేరు ఉండేది కాదు. ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు మంగళా కపూర్ గారు ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 37 సర్జరీలు చేయించుకున్నారు. 37 సర్జరీస్ 12 సంవత్సరాల కాలంలో చేయించుకుని, అంటే తన టీనేజ్ ఏదైతే ఉందో ఆ టీనేజ్ తర్వాత యవ్వన దశ ఏదైతే ఉందో ఆ దశ మొత్తం సర్జరీలు చేసుకుంటూ హాస్పిటల్స్ తిరుగుతూనే ఆవిడ జీవితం గడిచిపోయింది, అమ్మాయి జీవితం గడిచిపోయింది. ఒకసారి ఆలోచిస్తే, ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే, ఆ తర్వాత పట్టుదలతో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి బయలుదేరి ఆవిడ శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, శాస్త్రీయ సంగీతం అందులోనే హిందుస్థానీ సంగీతం నేర్చుకుని, దానిలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిడ ఈవేళ అక్కడ ఆ హిందుస్థానీ సంగీత పాఠాలు చెప్తున్నటువంటి ప్రొఫెసర్గా ఆవిడ రాణిస్తున్నారంటే ఇంతకంటే స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఎవరిది ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇలా అంటే చాలా ఉన్నాయిలేండి సార్. ఇలాంటి ఒకటి కాదు, 100 మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. డాన్స్ ట్రూప్ లో ఎంతమంది దివ్యాంగులు, నూతన్ ప్రసాద్ గారు ఆయన చివరి దశకం వరకు కూడా, అంటే చివరి అంకంలో కూడా ఆయన నటించడానికి ఆయన వాయిస్ ఓవర్ తో కూడా ప్రాణం పోసి అసలు నేరాలు ఘోరాలు కార్యక్రమానికి ఆయన గొంతుకే ప్రాణం. అట్లాగే ఆయన వీల్ చైర్ పరిమితం అయిపోయిన తర్వాత 150 సినిమాల్లో నటించారు. 150 సినిమాల్లో నటించి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన అమ్మకో వసుంధర సినిమాకో, ఆ 2 సినిమాల్లో ఒక సినిమాకి ఆయన ఉత్తమ సహాయ నటుడి పురస్కారం కూడా అందుకున్నారు ఆయన. అలా మనం ఆలోచిస్తే ఎంతమంది ఎన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు. శివాజీ, నాకు ఇవాళకి ఆర్టిస్ట్ శివాజీ గారు, నాట్య మయూరి కాదు మయూరి గారు సుధాచంద్రన్ గారు మరి ఇవాళకి సుధాచంద్రన్ గారు స్ఫూర్తిదాయకంగా మొన్న యాడ్ ఫిల్మ్లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఆవిడ. అవును. నేను ఆర్టిస్ట్ శివాజీ గురించి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, శివాజీ గారు ఉదయ్ కిరణ్ గారి అంత్యక్రియల వరకు ఆయన శ్మశాన వాటిక, పంజాగుట్ట శ్మశాన వాటిక అనుకుంటా, శ్మశాన వాటికకు వెళ్ళి బన్సీలాల్పేట పంజాగుట్ట వెళ్ళి మన మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆర్టిస్ట్ శివాజీ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఏమన్నారంటే, వస్తాం అందరూ హీరోలు అవుతాం అనుకునే హీరోలు అవుతామా, సరే అవుతాం, 5, 6, 10 ఎన్నో సినిమాలు చేస్తాం, చేసిన తర్వాత హిట్లు వస్తాయి, ఫ్లాపులు వస్తాయి, పట్టించుకునేవాడు ఉంటాడు, పట్టించుకునేవాడు ఉంటాడు, పాత్ర ఇచ్చేవాడు ఉంటాడు, ఇవ్వనోడు ఉంటాడు, ప్రయాణం అయితే కొనసాగించాల్సిందే, ఏ పాత్ర వస్తే ఆ పాత్ర తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిందే అని శివాజీ గారు ఆ రోజు చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తుంది. శివాజీ గారు ఎంత స్ఫూర్తితో మాట్లాడారంటే, ఎన్ని గొప్ప పాత్రల తర్వాత శివాజీ గారు వేశారు. కోర్టు సినిమాలో ఆ సినిమాని శివాజీ గారి కోసం చూసిన ప్రేక్షకులు ఉన్నారు చాలా మంది. మొన్నటికి మొన్న లెనిన్ అండి, అద్భుతమైన పాత్ర, ఏది శివాజీ గారి పాత్ర, లెనిన్లో అద్భుతమైన పాత్ర శివాజీ గారు చేశారు. గొప్ప పాత్రలు ఆయన ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయి. హీరోగా మిస్సమ్మ చేశారా, లేకపోతే మరో సినిమా చేశారు, ఇంకో సినిమా చేశారని ఇవాళ శివాజీ గారిని ఎవరు గుర్తుపెట్టుకోవట్లా. హీరోగా చేసి కూడా సైడ్ క్యారెక్టర్స్ ఎన్ని చేశారు కదా, మరి తోటి హీరోలతో కలిసి తను ఒక హీరోగా, స్నేహితుడిగా, దాంట్లో ఒక చిన్న రోల్ అయినా సరే నేను కనిపించాలన్న తపనతోటి ఇప్పుడు దీంట్లో అంగవైకల్యం ఉండి కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అంగవైకల్యం లేకుండా నేను హీరోని అంటే ఒక చిన్న ఆడియో క్లిప్ అప్పట్లో వినడం జరిగింది. ఆ తర్వాత సీరియల్స్కి ఆయనను అడిగారు, నేను హీరోనండి, నేను సీరియల్స్కి ఎట్లా వస్తాను అనేసి అని ఆయన అటువైపు వెళ్ళలేదని, కొన్ని క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వచ్చినా నేను హీరో అయితేనే చేస్తాను లేకపోతే చెయ్యను అనేవని. అదేనండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పా, విక్రమ్ గారు తమిళంలో పోషించినటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అండి, దానిని తెలుగులో రీమేక్ చేస్తే అందులో శ్రీరామ్ సినిమా పేరు, ఉదయ్ కిరణ్ గారు కండలు పెరిగినటువంటి దేహదారుడ్యంతో ఈయన, ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ వచ్చింది, మిమ్మల్ని ఒక పద్ధతిలో ఒక ధోరణిలో చూడాలనుకుంటున్నప్పుడు మీరు దాన్ని క్వైట్ కాంట్రాస్ట్గా ఇంకో పాత్ర చేసేటప్పటికి ఏ ఆడియన్స్ మిమ్మల్ని లోన్ చేసుకోవాలో అర్థం కానటువంటి ఒక ఇంత విచిత్రమైనటువంటి ఒక అయోమయ పరిస్థితిని కలిగించి ఆ సినిమా బాగుంటుంది కానీ రిసీవ్ చేసుకోలేదు ప్రేక్షకులు. ఆ తర్వాత ఏంటంటే మీరు ఒక
క్రాస్ రోడ్స్ అంటారు. ఏ మనిషి అయినా సరే ఆ మనిషి జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గర ఒకసారి నించుంటాడు. నించున్నప్పుడు ఏంటంటే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడం అనేది, అతను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనమాట. ఇవాళకి కొంతమంది ఆత్మహత్యలు, రంగనాథ్ గారి ఆత్మహత్య కూడా చాలా కలిచివేస్తుంది. ఎందుకంటే ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. అంత స్ట్రాంగ్ పర్సను ఆయన ఆత్మహత్య చేసుకునేటటువంటి విధంగా ఆయన మానసికంగా ఎందుకు, ఎక్కడ, ఏ విషయంలో ఆయన బాధపడ్డాడు అనేది ఇప్పటికీ అర్థం కాదనమాట. అంటే రంగనాథ్ గారిని మనం ఇక్కడ పోల్చొచ్చో లేదు, ఆయన అన్ని అనుభవించాక చూసారు జీవితం. తన భార్య చనిపోయిన తర్వాత ఆయన ఆత్మహత్య చేశారు. ఎందుకంటే ఆవిడ వీల్ చైర్ లో ఉన్నన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆవిడతో ఆయన ఉంటూ ఎన్ని షూటింగ్లు ఉన్నా ఆవిడ కోసము బ్రతకడము అనేది సమయం, ఆవిడకి సపర్యలు చేసుకునే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని డేట్స్ ఇచ్చేవారంట. అంటే టైం కేటాయించి ఆయన అసలు ఎంత బిజీ ఆర్టిస్టు, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా ఇంత చేసుకుంటూ తను ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. కానీ తన సహధర్మచారిని అలా ఇబ్బంది పడుతున్నప్పుడు, తనకు ప్రమాదం జరిగినప్పుడు నేను ఉండాలి కదా అనేసి అని ఉండి ఆమె చనిపోయిన తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి అన్నీ చూసాక ఆయన ఆత్మహత్య అనేది జరిగింది. బట్ ఇక్కడ తొలి దశలోనే కదా ఉంది సినిమాకి సంబంధించి, చాలా ఎర్లీ కదా. ఎందుకంటే చాలా మందిని కలిసివేసింది. తను ఒక ఇంట్లో పిల్లాడిలాగా, మన అన్నలాగా, తమ్ముడిలాగా అందరూ ఓన్ చేసేసుకున్నారు ఉదయ్ కిరణ్ని. ఒకటేసారి సూసైడ్ చేసుకున్నాడు అని వినంగానే అరే అంత హీరోయిక్గా చూసిన మన ఉదయ్ కిరణ్, లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, మన తమ్ముడు ఉదయ్ కిరణ్ అనేసి చాలా మంది ఏమవుతుందండి టీవీ సీరియల్స్లో నటిస్తే ఏమవుతుంది, టీవీ సీరియల్స్లో నటిస్తున్న వాళ్ళు ఇవాళ హీరో వర్షిప్ ఉన్నవాళ్ళు, హీరోయిన్ వర్షిప్ ఉన్నవాళ్ళు, స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు టీవీ సీరియల్స్లో ఉన్నవాళ్ళు. అసలు సినిమా వాళ్ళకంటే టీవీ సీరియల్స్లో నటిస్తున్న వాళ్ళు ఎక్కడైనా దేవాలయాలకు, శుభకార్యాలకు వస్తే, వేడుకలకు వస్తే జనం వాళ్ళ కోసం ఎంత వేలంబేరిగా పరిగెడతారో మనం చూస్తున్నాం అన్నట్టు. ఏమవుతుంది టీవీ సీరియల్లో నటిస్తే? నటించడానికి అందరికీ సినిమా పరిశ్రమ ఎప్పుడూ అవకాశాలు ఇవ్వదు, స్వాగతం పలకదు, వేదికగా నిలబడదు. అది నిలబడినప్పుడు ఏంటంటే అది ఏదిస్తే అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంట్రోవర్ట్ అని విన్నాను. తనకు మంచి స్నేహితులు కూడా ఉన్నారంట. సునీల్, ఆర్బి చౌదరి గారు, ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరూ, తేజ గారు టైంలో కూడా ఏంటంటే ఒక సినిమా తీస్తాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఉదయ్ కిరణ్ డేట్స్ ఇవ్వలేదు, బాధ అనిపించింది అని ఒక సందర్భంలో చెప్పారు. అది మీరు ఎప్పుడన్నా విన్నారా? నేను విన్నానండి. ఎందుకంటే నేను ఇది విన్నది ఎంఎస్ రాజు గారికి వరుస సినిమాలు చేస్తూ, మనసంతా నువ్వే తర్వాత వెంటనే నీ స్నేహం చేస్తూ, ఆ సమయంలో తేజ గారు ఒక సినిమా కోసం ఉదయ్ కిరణ్ గారిని సంప్రదిద్దాం అనుకుంటే ఎంఎస్ రాజు గారి దగ్గర డేట్స్ లాక్ అయిపోయాయి, ఒకసారి రాజుగారితో మాట్లాడగలరా అన్నప్పుడు తేజ గారు ఒకంత మనస్తాపానికి గురయ్యారన్న విషయం విన్నాను. నేను పరిశ్రమలో ఆ సమయంలో విన్నాను. విఎన్ ఆదిత్య గారు, ఎందుకంటే విఎన్ ఆదిత్య గారు మనసంతా నువ్వే చేశారు, పరుచూరు మురళి నీ స్నేహం చేశారు, రెండింటికి పరుచూరు బ్రదర్స్ వాళ్ళే రచన చేశారు. విఎన్ ఆదిత్య గారు మాత్రం ఉదయ్ కిరణ్ గారి పరిస్థితి చూసి, ఎందుకంటే వరుసగా ఏవేవో సినిమాలు చేస్తారు సరైనటువంటి సత్ఫలితాలను ఇవ్వకుండా, వాస్తవానికి అవునన్నా కాదన్నా బాగుంటుంది, శ్రీరామ్ బాగుంటుంది, సినిమాలు బాగుంటాయి, ఎందుకు ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది, ఇతనిని సొంతం చేసుకునేటటువంటి విషయంలో, సినిమాని సొంతం చేసుకునేటటువంటి విషయంలో ఇతను చేస్తున్నటువంటి తప్పటడుగుల వల్ల, రాంగ్ రిలీజ్ వల్ల ఏదో జరుగుతుందని విఎన్ ఆదిత్య గారు ఉదయ్ కిరణ్ గారితో చెప్పారంట. ఒక 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి, ఖచ్చితంగా ఒక సినిమాలో నేను హీరోగా నేను తీసుకుంటాను, నేను మాట్లాడతాను, నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నావు, ఆవేదన చెందుతున్నావు, అట్లా ఆవేదన చెందకు అని చెప్పి విఎన్ ఆదిత్య గారు ఉదయ్ కిరణ్ గారితో చెప్పారని విఎన్ ఆదిత్య గారు స్వయంగా తెలియజేశారు. కాకపోతే ఇది సందర్భం అడగొచ్చు, అడగదు. కానీ అంటే మెగా ఫ్యామిలీలో పడి ఉంటే ఉదయ్ కిరణ్ లైఫ్ ఒకలా ఉండేది. మెగా ఫ్యామిలీ మిస్ అవ్వడము, ఆ తర్వాత అవకాశాలు రాకుండా చేశారు అన్న ఈ వాదన కూడా తెర మీదకి వచ్చినప్పుడు మొన్న వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఒక క్లారిటీ ఇచ్చారు, స్పష్టత ఇచ్చారు. అవాస్తవాలండి, అవాస్తవాలు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి అవకాశాలు లాగేసుకోవాలి, లేకపోతే ఎవరికైనా అవకాశాలు లేకుండా చేసేయాలి, లేకపోతే ఎవరైనా పరిశ్రమలో నుంచి పంపించి వెయ్యాలి అని అనుకుంటే మనం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. చిరంజీవి గారి గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వాళ్ళు, చిరంజీవి గారి గురించి అకారణ ద్వేషంతో మాట్లాడేటటువంటి వాళ్ళు పరిశ్రమలో ఎవరున్నారు, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏది మాట్లాడుతుంటారో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసిపోతుంటాయి, ఖచ్చితంగా తెలిసిపోతాయి. మరి వాళ్ళందరినీ పరిశ్రమ నుంచి పంపించి వేసేయాలని అనుకుంటే, వాళ్ళందరినీ పరిశ్రమలో లేకుండా ఉండేలా చేసుకోవాలని అనుకుంటే వీటి మీద సమయం వెచ్చించరండి, అంత సమయం ఎవరికి ఉండదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా చెప్తారు, ఏంటది మరీ ఘోరంగా మాట్లాడతారు, ఏంటది మద్రాస్ సెంట్రల్ కాదు మద్రాస్ సెంట్రల్, కొంతమంది ఎలా మాట్లాడతారు, మద్రాస్ సెంట్రల్ స్టేషన్లోనట
ఎవరైనా గాయకులు కావాలని దిగితే వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించడానికి కొంతమంది బాలసుబ్రహ్మణ్యం గారు రైల్వే స్టేషన్లో పెట్టుండేవారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, వాస్తవంగా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినటువంటి టైంకి ఆయన 1965, 66 ఆ ప్రాంతాల్లో పాడటం వచ్చారండి, పరిశ్రమకు వచ్చారు. 68, 69 నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరు వినటం మొదలైంది. 70 దశకంలో కూడా ఘంటసాల గారు పాడుతున్నారు, పిబి శ్రీనివాస్ గారు పాడుతున్నారు, రామకృష్ణ గారు పాడుతున్నారు. ఇంతమంది పాడుతుండగా బాలసుబ్రహ్మణ్యం గారికి గుర్తింపు, ఒక స్థాయి, ఒక స్థానం మనకు శంకరాభరణం, వేటగాడు వచ్చే నాటికి కానీ రాలేదు. వాస్తవం మీకు శోభన్ బాబు గారు రామకృష్ణ తప్ప నాకు బాలసుబ్రహ్మణ్యం పాడకూడదని శోభన్ బాబు గారు ఆంక్షలు విధించేవారు. రామకృష్ణ గొంతుక నాకు బాగుంటుంది, నాకు రామకృష్ణ పాడుతున్నాడు, ఎవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాకు వద్దని చెప్పేవారు శోభన్ బాబు గారు. కృష్ణ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశాలు ఇచ్చారు. ఘంటసాల గారు ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఘంటసాల గారి అవకాశాలని ఘంటసారి గారి గొంతులా ఉందని రామకృష్ణ గారికి వెళ్ళారు. భక్త తుకారం ఇవన్నీ రామకృష్ణ గారికి వెళ్ళారు. మీకు అర్థమవుతుంది కదా. బాలసుబ్రహ్మణ్యం గారికి ఏంటంటే ఈ కమెడియన్స్కి పాడేవి, సెకండ్ హీరోకి పాడేవి, ఇట్లాంటి పాటలు బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చే వాటిలో అతనండి. ఇప్పుడు కన్నెవయసు అనే సినిమాలో అతను పాడినటువంటి ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఇప్పుడు ఏ దివిలో విరిసిన పారిజాతం 1973 అనుకుంటా. మీకు ఆ సమయానికి హూ ఇస్ బాలసుబ్రహ్మణ్యం, అప్పుడు ఘంటసాల గారు ఉన్నారు, రామకృష్ణ గారు పాడుతున్నారు, పివి శ్రీనివాస్ గారు ఎక్కడో ఉన్నారు. ఆ సమయానికి ఎవరో లక్ష్మీకాంత్ అనే హీరోకి ఆయన పాడారండి. మొన్న ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు లక్ష్మీకాంత్ గారు అని. లక్ష్మీకాంత్ గారి మొదటి సినిమా అనుకుంటా కన్నెవయసు. అట్లాంటి వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారి చేతి పాడిస్తుండేవాడు. బాలసుబ్రహ్మణ్యం గారిని హీరోలు ఎప్పుడు గుర్తించారంటే, మన గాత్రధర్మానికి సరిపోయే విధంగా ఇతను మనం పాడుతున్నామేమో అని భ్రమించేటటువంటి విధంగా ఇతను పాడుతున్నాడన్న విషయం హీరోలు గమనించాక బాలసుబ్రహ్మణ్యం గారి స్థానం సుస్థిరమైంది. అది కూడా వేటగాడు, శంకరాభరణం ఒకే సమయంలో విడుదల కావడం, చక్రవర్తి గారు లాంటి ఆయన సన్నిహితుడు తెలుగులో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా అవతరించడం, తమిళంలో ఆయన స్నేహితుడైనటువంటి ఇళయరాజా గారు అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఆయన అవతరించడం బాలసుబ్రహ్మణ్యం గారికి కలిసి వచ్చిన అవకాశాలు. అలాగే పాటని అర్థం చేసుకుని నేర్చుకోవడంలో బాలసుబ్రహ్మణ్యం గారి ప్రతిభతో, ప్రజ్ఞతో మరొక గాయకుడు పోటీ లేడు, రాడు అని సంగీత దర్శకులందరూ ఆయనతో తర్వాత పాడించుకున్న సంగీత దర్శకులు కూడా ఆ విషయం చెప్తారు. ఎన్ని రిజెక్షన్స్ తర్వాత, ఎన్ని పరీక్షల తర్వాత ఎన్ని చిన్న చిన్న పాటల తర్వాత గానగంధర్వుడు అయ్యాడు ఆయన. అర్థం చేసుకోవాలి కదా. నిజంగా అంటే ఒక ఫ్లాప్ రాగానే, లేకపోతే ఇండస్ట్రీలో మనకు తగ్గ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాలేదు అని వెనకడుగు వేస్తే మాత్రము నిజంగా ఎంఎస్ రాజు గారు వీక్ మైండెడ్ ఉన్న వాళ్ళు సినిమాలలో కొనసాగడం అంటే నిరంతర పోరాటం. సంజయ్ గారు అంటే ఎంఎస్ రాజు గారు ఎన్ని డక్కా ముక్కీలు తిన్నారు. ఎటువంటి సినిమాలు నిర్మించిన నిర్మాత మరియు దర్శకుడు, అంత అగ్ర నిర్మాతగా ఉండి అలా సడన్ గా ఎలా పడిపోయారు అనేది ఆయన కొడుకుల్ని ఆయన హీరోగా నిలబెట్టుకోలేకపోయారు. అండర్లైన్ పాయింట్ సుమంత్ అశ్విన్ ది ఇద్దరిని ఎంత ప్రయత్నం చేసినా హీరోగా ఆయన అసలు అంత ఓన్ ప్రొడక్షన్ ఉండి కూడా, అంటే మన దగ్గర సత్తా ఉన్నప్పుడు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది ప్రేక్షకులు చూడరు అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి రాఘవేంద్రరావు గారి కుమారులు మరి సూర్యప్రకాష్ గారు, దాసనారాయణరావు గారి కుమారులు అరుణ్ కుమార్, మరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? కృష్ణ గారు స్వయంగా సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి కొడుకు రమేష్ బాబు, మరి వీళ్ళందరూ సక్సెస్ కాలేదు కదా. కానీ వాళ్ళ రూట్లు మార్చుకున్నారు. దాసనారాయణ గారి కొడుకు అరుణ్ గారు విలన్గా సెట్ అవుతాను అనేసి ఒక సినిమా ప్రయోగం చేశారు, ఒక క్షణం. దాంట్లో తర్వాత నాగ చైతన్య మూవీలో ఒక చిన్న సహాయక పాత్ర రోల్ చేశారు. అంటే మనం ఇటు ఫిట్ అవ్వట్లేదు కాబట్టి మన రూట్ మార్చుకోవాలని ఇమీడియట్ గా టర్న్ అయిన ఆర్టిస్టులు చాలా మంది. అదే అంట, మనం ఈ దిశలో మనకి అవకాశాలు రావటం లేదు, విజయం రావటం లేదు అంటే దిశ మార్చుకోవాలి. దిశ మార్చుకోవాలి. ఒకటేసారి కెరీర్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, ఆయనతో హరిప్రసాద్ గారు కావచ్చు, నారాయణరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు. చిరంజీవి గారు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల అలాగే కంటిన్యూ అవుతున్న అదే ఏజ్ గ్రూప్లో ఉన్న వీళ్ళ నలుగురు ఎలా ఉన్నారని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆ ఇష్టం, ఆ ప్యాషన్, మనం నిలబడాలి, పరిగెత్తాలి అన్న తపన ఉన్నంత వరకు ఏదైనా వర్కౌట్ అవుతుంది అనేది. ఆయన హీరోగా అయ్యారు, మేము హీరోగా అయితేనే ఇది అవుతామని సుధాకర్ గారు ఎక్కడ ఆగిపోలేదే, అయిపోయింది, నన్ను అక్కడి వరకు యాక్సెప్ట్ చేశారు, నెక్స్ట్ నా జనరీ ఇది అనేసి యూటర్న్ తీసేసుకున్నారు. బట్ ఏంటంటే ఇప్పటికీ అసలు ఆయనకు బ్యాక్ ఎండ్లో నిలబడి సపోర్ట్ చేసేవాళ్ళు లేరనా, లేకపోతే ఆయన ఎవరికి తన బాధను చెప్పుకోలేకపోయాడా అన్న ఈ కంక్లూజన్ చేయమంటే ఏం చెప్తారు? అంటే ఇది నేను ఇందాక మొదట్లోనే చెప్పాను మీకు, అతి పిన్న వయసులో మనకు ఏమాత్రం ఏమంటారు, ఏది మంచి ఏది చెడు అసలు నిర్ణయించుకోలేనటువంటి సమయంలో, దేనిని ఎలా స్వీకరించాలో దేనిని స్వీకరించకూడదో తెలియనటువంటి సమయంలో ఉప్పెనలాగా వరుసగా విజయాలు రావటం, ఆ విజయాలతో ఉక్కిరి బిక్కిరి కావడం, ఆ తర్వాత వరుస పరాజయాలు,
తను ఎక్కడున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న ఉదయించడం. ఇప్పుడు అతను సరైనటువంటి నిర్ణయం, ఇప్పుడు మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉదయ్ కిరణ్, తరుణ్, నితిన్ వీళ్ళందరూ ఒకే సమయంలో మనకి మనల్ని అటు ఇటుగా పలకరించినటువంటి వాళ్ళు. ఉదయ్ కిరణ్ గారి పరిస్థితి, తరుణ్ గారు ఎక్కడున్నారు అలా అనుకుంటే? ఎన్ని విజయాలు తరుణ్ గారు, మామూలు విజయాలు ఇచ్చి నువ్వే కావాలి ఇలాంటి, అప్పటికి ఇండస్ట్రీ హిట్ నువ్వే కావాలి ఇలాంటి హిట్, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేని, ఎలాంటి ఏది నువ్వే నువ్వే, త్రివిక్రమ్ తొలి దర్శకుడు ఆయన పరిచయ చిత్రం, ఎలాంటి సినిమాలు చేశాడు తరుణ్. ఇవాళ తరుణ్ ఎక్కడున్నాడు అంటే పాత్రల ఎంపిక కావచ్చు, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అదే అట్టర్ ఫ్లాప్ నితిన్ గారివి. ఆయన నితిన్ గారు ఎవరితో ఇప్పుడు ఇప్పటికండి నితిన్ గారి విషయంలో అండి ఇవాళకి నాకున్నటువంటి కంప్లైంట్స్ నేను చెప్తా. వాటిని మొన్న విచిత్రంగా దిల్ రాజు గారు అవే కంప్లైంట్స్ నితిన్తో చేశారు. వాళ్ళిద్దరు కలిసి ఒక కంబైన్డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు మనం. ఇస్తే నాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో సేమ్ కంప్లైంట్స్ దిల్ రాజు గారు ఎత్తి చూపించారు నితిన్. లయ గారితో చేసిన అది కూడా వన్ డేకి అలా వచ్చింది. మీకు ఏ దర్శకుడితో నితిన్ గారు పనిచేయలేదు చెప్ప? రాజమౌళి గారితో చేయలేదా? కృష్ణవంశీ గారితో చేయలేదా? లేకపోతే త్రివిక్రమ్ గారితో చేయలేదా? పూరి జగన్నాథ్ గారితో ఏ దర్శకుడితో ఆయన చేయలేదు చెప్పండి మీరు? అందరితో చేశారు. మరి ఎక్కడున్నాడు ఆయన? ఎందుకు అంటే సినిమాలని ఎంపిక చేసుకోవడము ఒకటండి. సినిమాలను ఎంపిక చేసుకోవడం, కాసేపు కథని ఎంపిక చేసుకోవడం, కాసేపు అది చాలా వైవిధ్యమైనటువంటి ప్రక్రియ అండి. కాసేపు దాన్ని పక్కన పెడదాం. మీకు కొన్ని సినిమాల వరుసగా నితిన్ గారు ఆయన డబ్బింగ్ ఆయన చెప్పుకోవాలి. అవును, శివాజీ గారు ఎవరెవరో చెప్పారు. తర్వాత ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెడతారు. ఇవాళ మీరు కొత్తగా రేపు ఏదైనా నితిన్ సినిమా విడుదలైతే మీరు కూర్చొని చూడండి, ఆయన ఎవరో వెనకాల నుంచి తరుముకొస్తున్నట్టు డైలాగ్ చెప్తాడు ఆయన. మనకు అర్థం కాదు డైలాగ్, స్పష్టత ఉండదు, ఉచ్చారణలో స్పష్టత ఉండదు. ఇవాళకి చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే వాట్ సాంగ్, ఎందుకంటే ఆ ప్లేస్, ఆ హీరో వరుసగా ఇంతమంది డైరెక్టర్స్తో చేసి ఇవాళ ఒక స్థాయికి వచ్చి నీకు ఒక సినిమా వచ్చి నువ్వు చేస్తున్నావు అంటే, నువ్వు డైలాగ్ చెప్పే విషయంలో కూడా నీకు కాన్సన్ట్రేషన్ ఫోకస్ లేదు అని అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు ధనుష్ గారు, ప్రకాష్ రాజు గారు మామ అల్లుళ్ళుగా ఒక సినిమా చేశారండి తమిళ్లో, వెరీ ఛాలెంజింగ్ మూవీ. తెలుగులో టక్కరో ఏదో పేరుతో వచ్చిందండి. ఇతనే హీరో, నితినే హీరో. నేను తమిళ్లో నాకు ఆ సినిమా గురించి తెలుసు. నేను సినిమా చూశాను. ఈ సినిమా చూసి ఇది అల్లు అర్జున్ గారికి కూడా రీమేక్ చేయొచ్చున అనుకున్నారు ఒక దశలో. మళ్ళీ ఎందుకో పక్కన పెట్టారు. అది నితిన్కి వెళ్ళింది, నితిన్ చేశాడు. తమిళ్ చూసి నేను మెయిన్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి మెయిన్ థియేటర్లో కూర్చొని సినిమా చూశానండి. ధనుష్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాను. ధనుష్ ఛాలెంజింగ్ సీన్, పర్టికులర్గా ఒక క్రిస్టియన్ సమాధుల మధ్యలో మామ అల్లుళ్ళ మధ్య ఒక ఛాలెంజ్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ వర్సెస్ ధనుష్. ఏంటో దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోయి కూర్చున్న మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళాను. ఎంత పేలవమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అంత పేలవమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి కోపం వచ్చేస్తుంది మనకి, చాలా కోపం వస్తుంది. అంటే అటువంటి ఒక పాత్ర పోషించే అవకాశం నీకు వచ్చినప్పుడు రీమేక్ ఆల్రెడీ నువ్వు కొత్తగా నటించాల్సిన పని లేదు. ఇక్కడ ఒక రీమేక్ ఆల్రెడీ అక్కడ ఒకడు ప్రూవ్ చేసేసుకున్నాడు. అక్కడ దాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టేసినా బాగుంటుంది, లేకపోతే ఇంకేదైనా కొంచెం మెరుగులు దిద్దినా బాగుంటుంది, లేకపోతే వాడి పెర్ఫార్మెన్స్కి ఒక గీత ఆవాలని నించున్నా సరిపోతుంది అనమాట. చేయలేకపోతున్నాడు. ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా. ఇప్పుడు మీరు ఎందుకు ఈ విషయం తీసుకొచ్చారు ఉదయ్ కిరణ్ గారికి సంబంధించి మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరినీ ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? మీరు కథలను ఎంపిక చేసుకోవటం, అట్లాగే దర్శకుడు చేసే పనిని దర్శకత్వంలో వేలు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, సన్నివేశాలలో కాళ్ళు వేళ్ళు పెడుతున్నారు. హీరోయిన్స్ ఎంపిక విషయం, కమెడియన్స్ ఎంపిక విషయం, వీళ్ళ పక్కన వీళ్ళ ఫ్రెండ్స్గా ఎవరు యాక్ట్ చేయలేదు కూడా వీళ్ళే డిక్టేట్ చేస్తున్నారు. డిసైడ్ చేయడం కాదు, డిక్టేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలా మీకు బెటర్ అవుట్పుట్ వస్తుంది? రాదు. నిజంగా అంటే కొన్ని మనం బ్రతకాలి అనుకుంటే మన ముందు చాలా ఉదాహరణలు, అంతం చేసుకోవాలనుకుంటే ఏమి ఉండదు, శూన్యం. అది ఏ ఉంది, ఇలా ఒకరోజు మాట్లాడుకోవడం, 11 రోజులు ఏడుస్తారు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఏడుస్తారు. మన ఫ్లోలో మనం వెళ్ళిపోతాం, ఫ్లోటింగ్లో కొట్టకపోవడం తప్పితే ఇంకేముండదు. ఉంటే మేబీ ఇంకా అలాగే ట్రై చేసి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడో అన్న ఆలోచన వచ్చినప్పుడు బాగా అంటే ఎంత పిన్న వయసులో అసలు అలా జిమ్ రూమ్లో వేలాడుతూ కనిపించడము అనేసి మనం ఇలా వెళ్ళేటటువంటి దారిలోనే ఆ అపార్ట్మెంట్ అంటే చాలా ఉన్నాయి. తండ్రి ఆదరణ లేకపోవడం, అన్న వాళ్ళ మరణించడము, బ్రదర్ కూడా ఏదో చనిపోయాడు అనేసి అని అప్పుడు ఉండడము, ఇతను ఒక్కడే ఉండడము,
మ్యారేజ్ చేసుకున్నా అది సెటిల్డ్గా ఉండకపోవడమా చాలా రకాల రీజన్స్ బిఫోర్ దట్ ఇవన్నీ జరిగాయి అనేసి అని తట్టుకోలేకపోయాడు, చాలా సెన్సిటివ్ అనేసి అని. ఇవన్నీ విన్నప్పుడు ఏదేమైనా మనిషి లేడు, ఎంత మాట్లాడుకున్నా వేస్టే కదా అనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీ. ధన్యవాదాలు సార్.